ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నా క్లయింట్ లక్ష్మి గారిని కత్తితో పొడవలేదు. ఆవిడ కడుపులో గుచ్చుకున్న కత్తిని తీశాడు. బహుశా అది ఆవిడ్ని కాపాడే ప్రయత్నంలో భాగమే కావచ్చు. దానికే నా క్లయింట్ హత్య చేశాడు అనడం కరెక్ట్ కాదు, యువర్ ఆనర్. మీరు స్పాట్ కి వెళ్లేసరికి లక్ష్మి గారు చనిపోయి ఉన్నారా, లేదా మీరు వెళ్ళాక చనిపోయారా? మేం వెళ్లేసరికే ఆవిడ ప్రాణాలతో లేదు. అంటే చనిపోయిన లక్ష్మి గారు మీకు ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదు. ఆ స్పాట్ లో కత్తిని పట్టుకుని ఉన్నాడు కాబట్టి నా క్లయింట్ ని మీరు అరెస్ట్ చేశారు, అంతే తప్ప ఈ ముద్దాయే హత్య చేశారు అని చెప్పటానికి మీ దగ్గర సరైన సాక్ష్యాధారాలేమీ లేవు. అబ్జెక్షన్, యువర్ ఆనర్. స్పాట్లో ఉండే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని చేతిలో ఉన్న కత్తిని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ కత్తి వల్లే గాయమయ్యింది అని, ఆ గాయం వల్లే లక్ష్మి గారు చనిపోయారు అని పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది. ఆ కత్తి మీద ఉన్న వేలిముద్రలు లక్ష్మి గారి ఒంటి మీద ఉన్న వేలిముద్రలు భరత్వేనని ప్రూవ్ అయింది. ఎన్ని సాక్ష్యాధారాలు ఉన్నా కానీ ఇంకా డిఫెన్స్ లాయర్ గారు తన క్లయింట్ హత్య చేయలేదు అని నిరూపించడానికి చాలా కష్టపడుతున్నారు. ఇది ఖచ్చితంగా కోర్టు టైంని వృధా చేయటమేనని నేను కోర్టు వారిని విన్నవించుకుంటున్నాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. తన క్లయింట్ తరపున తనకు వాదించే హక్కు ఉంది. ఆవిడ ఏం చెప్తుందో ముందు చెప్పనివ్వండి. మీరు ఎలాగూ సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టారు కదా, వాళ్ళ వైపు నుంచి కూడా విట్నెస్లు ఏమున్నాయో చెప్పనివ్వండి. విచారణ జరగకుండా ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటాం? ప్లీజ్ సిట్ డౌన్. సారీ యువర్ ఆనర్. మీరు ఆ స్పాట్ కి ఎలా వెళ్లారు? అంటే ఐ మీన్ అక్కడ హత్య జరుగుతుందని మీకెలా తెలుసు? నాకు ఫోన్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని మేము స్పాట్కి వెళ్ళాం. మేము వెళ్ళేసరికి అతను డెడ్ బాడీ దగ్గర ఉన్నాడు. అంటే అక్కడ హత్య జరిగిందని ఫోన్ చేశారా, హత్య జరుగుతుంది అని ఫోన్ చేశారా? గొడవ జరుగుతుందని ఫోన్ చేశారు. ఆ గొడవ మరింత పెద్దదయ్యే అవకాశం ఉందని ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము వెళ్ళాం. మేం వెళ్ళేసరికి ఆ స్పాట్లో లక్ష్మి గారి డెడ్ బాడీ పక్కన ఆ ముద్దాయి దొరికాడు. అరెస్ట్ చేసి తీసుకొచ్చాం. హత్య ఎక్కడ జరిగింది? లక్ష్మి గారి ఇంట్లో. మరి ఇంట్లో జరిగిందంటే బయట వ్యక్తులొచ్చి తొంగి చూసే అవకాశం లేదు. అంటే ఇంట్లో ఉన్న వ్యక్తులే ఎవరో ఫోన్ చేసి ఉండాలి. మరి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని ఎవరినన్నా మీరు ప్రశ్నించారా? ఆ ఇంట్లో లక్ష్మి గారు తప్ప మరెవ్వరూ లేరు. అప్పటికి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ విచారించాం. ఎవరు మాకు తెలియదన్నారు. మరి అలాంటప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తి కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు కదా. మరి అతన్ని ఎందుకు మీరు సాక్షిగా ప్రవేశపెట్టలేదు? ఆ నెంబర్ని మేము ట్రేస్ అవుట్ చేశాం. అన్నోన్ నెంబర్ అని తెలిసింది. ఆ వ్యక్తి కోసం మేము ప్రయత్నించినా మాకు దొరకలేదు. మీరు వాంటెడ్ గా అతన్ని వదిలేశారని నేనంటాను. దానికి మీరేం సమాధానం చెప్తారు? ఆబ్జెక్షన్ యువర్ ఆనర్.
హత్య చేసిన మనిషిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి సంబంధించిన ఎవిడెన్స్లన్నీ కోర్టుకి సబ్మిట్ చేశారు. హత్య చేసిన మనిషిని వదిలిపెట్టి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తిని సాక్షిగా ఎందుకు ప్రవేశపెట్టలేదు అని డిఫెన్స్ లాయర్ గారు అడగటంలో అర్థం లేదు. దీనివల్ల కోర్టు టైం వృధా చేయటం తప్ప మరే ప్రయోజనం లేదు, యువర్ ఆనర్. అబ్జెక్షన్ సస్టైన్. చూడండి డిఫెన్స్ లాయర్ గారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తిని సాక్షిగా ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు. మీ క్లయింటు హత్య చేశాడా లేదా అన్నదాని గురించే మీరు మాట్లాడండి. ముద్దాయి హత్య చేసినట్టుగా పోలీసులు ఎవిడెన్స్లు ఇచ్చారు. మీ క్లయింట్ ఆ నేరం చేయలేదు అని నిరూపించడానికి మీ దగ్గర ఏవైనా సాక్ష్యాలుంటే సబ్మిట్ చేయండి. ఎస్ యువర్ ఆనర్. ఇంకొన్ని క్వశ్చన్స్ నేను ఎస్ఐ గారిని అడగాలి. ఓకే, క్యారీ ఆన్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మీరు పోలీస్ స్టేషన్ నుంచి లక్ష్మి గారింటికి వెళ్ళటానికి ఎంతసేపు పడుతుంది? 20 నిమిషాలు పడుతుంది. మీకు ఫోన్ వచ్చినప్పుడు వాళ్ళు గొడవ పడుతున్నారు అంటే ఆ టైంలో ముద్దాయి లక్ష్మి గారిని పొడి చేశారు అనుకుందాం. మరి అలా పొడి చేసిన వ్యక్తి మీరు వచ్చేంత వరకు అంటే 20 నిమిషాల సేపు అక్కడే ఎందుకుంటాడు? హత్య చేసిన వ్యక్తి అయితే అక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తాడు గాని అక్కడే ఉంటాడని మీరెలా అనుకుంటారు? ఒకవేళ లక్ష్మి గారిని ఎవరో ముందుగానే కత్తితో పొడిస్తే ఆ టైంకి అక్కడికొచ్చిన భరత్ ఆవిడ్ని కాపాడే ప్రయత్నంలో అక్కడున్నాడేమో. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆవిడ కడుపులో ఉన్న కత్తిని బయటికి తీసుండొచ్చు కదా. ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారు తన క్లయింట్ ని కాపాడుకోవటం కోసం ఊహాజనితమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అలా జరుగుండొచ్చు కదా, ఇలా చేసుండొచ్చు కదా అంటూ కేసుని పక్కదారి పట్టించి ఎస్ఐ గారిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అబ్జెక్షన్ సస్టైన్. చూడండి చంద్రిక్ గారు, మీ ఊహలకు తగ్గట్టుగా కేసును మార్చకండి. మీ క్లయింట్ ఈ హత్య చేయలేదు అని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలుంటే ప్రొడ్యూస్ చేయండి. అంతేగాని అనవసరమైన వాదనలతోటి కోర్టు టైంని వేస్ట్ చేయకండి. ఐఎమ్ సారీ యువర్ ఆనర్. మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యువర్ ఆనర్, పోలీసులు ఇచ్చిన ఎఫ్ఐఆర్లో లక్ష్మి గారు చనిపోయిన టైం 11 గంటల 45 నిమిషాలు. కానీ ఆ టైంలో నా క్లయింట్ భరత్ గుళ్ళో పూజా కార్యక్రమంలో ఉన్నారు. దానికి సంబంధించిన అర్చన టికెట్స్ అలాగే అన్నదానాన్ని కట్టిన రసీదులు కోర్టు వారికి సబ్మిట్ చేస్తున్నాను. ఆ సమయంలో నా క్లయింట్ గుళ్ళోనే ఉన్నాడు అని చెప్పటానికి కావాల్సిన సీసీటీవీ వీడియో ఫుటేజ్ కూడా నేను కోర్టు వారికి సబ్మిట్ చేస్తున్నాను.
ఏసీపీ గారు, ఈ విజువల్స్లో ముద్దాయి గుళ్ళో ఉన్నట్టుగా చాలా క్లియర్గా ఉంది. దాంతోపాటు అర్చన టికెట్సు, ఆ గుడికి సంబంధించిన రసీదులు, ఇవన్నీ అతను ఆ టైంలో అక్కడే గుళ్ళో ఉన్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతోంది. యువర్ ఆనర్, ముద్దాయిని విచారించడానికి నాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. నీ పేరు? భరత్. మీరు లక్ష్మి గారిని హత్య చేస్తుండగా పోలీసులు వచ్చి మిమ్మల్ని స్పాట్లో పట్టుకొని అరెస్ట్ చేశారు, కరెక్టేనా? లేదు, నేను లక్ష్మి గారిని హత్య చేయలేదు. మరి మీరు ఆ టైంలో హాస్పిటల్లో ఎందుకున్నారు? చంద్రిక గారు చెప్పినట్టు మీరు గుళ్ళో ఉన్నారు కదా, గుళ్ళో ఉండాల్సిన మనిషి మరి అక్కడికెలా వచ్చారు? మాతో పాటు లక్ష్మి గారు కూడా గుడికొచ్చారు. ఆవిడ మధ్యలో చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోయారు. నేను ఆవిడకి ఫోన్ చేశాను. లక్ష్మి గారు ఫోన్ తీయలేదు. ఏం జరిగిందో అని అనుమానం వచ్చి నేను లక్ష్మి గారి ఇంటికి వెళ్ళాను. మీరు ఏ టైంలో వెళ్ళారో చెప్పగలరా? నాకు ఎగ్జాక్ట్గా టైం గుర్తులేదు, దాదాపు మధ్యాహ్నం టైం. మీరు గుడి నుంచి వెళ్ళేటప్పుడు మీ ఆవిడకి అదే లాయర్ చంద్రిక గారికి చెప్పే వెళ్ళారా? లేదు. ఎందుకు చెప్పలేదు? వాళ్ళు పూజలో బిజీగా ఉన్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు, వెళ్ళి లక్ష్మి గారిని తీసుకొస్తే సరిపోతుందని నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పండి. నేను లక్ష్మి గారిని వెతుక్కుంటూ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో ఎవరూ లేరు. మా పాపను కూడా ఇంట్లోనే వదిలేసాం. పాపని చూసుకుంటాను అన్న పని మనిషి బయటికి వెళ్ళింది. పాప ఏమో అక్కడ ఏడుస్తూ ఉంది. పాపని పట్టుకోవడానికి నేను వెళ్ళేసరికి పక్కనే లక్ష్మి గారు అక్కడ కత్తిపోట్లతో పడిపోయి ఉన్నారు. నేను వెంటనే వెళ్ళి లక్ష్మి గారిని కాపాడడానికి ప్రయత్నించాను. ఆవిడ కడుపులో ఉన్న కత్తిని బయటికి లాగాను. ఈ లోపల పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేశారు. ఎంతైనా మీరు కూడా ఒక లాయరే కదా, కథని బాగానే అల్లారు. లాయర్లు కథలు అల్లడం కామన్ అయితే ఇప్పుడు మీరు చెప్పింది కూడా కథే అనుకోవచ్చు కదా. మీరు అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి. సారీ యువర్ ఆనర్. యువర్ ఆనర్, లాయర్ చంద్రిక గారిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఆ ఎవిడెన్స్ ప్రకారం ఆ టైంకి ముద్దాయి గుళ్ళోనే ఉన్నాడు. కానీ గుడి నుంచి ఇంటికి వచ్చిన విషయం చంద్రిక గారికి తెలియదు. తను గుడి నుంచి ఇంటికి వచ్చేశాను అని ముద్దాయి ఒప్పుకున్నాడు. సో ఏ టైంకి ఇంటికి వచ్చాడు, అతను ఏ టైంలో లక్ష్మి గారి మీద దాడి చేశాడు అనేది నిరూపించటానికి సాక్ష్యాలు సేకరించి కోర్టుకి సబ్మిట్ చేయటానికి నేను కొంత టైం అడుగుతున్నాను యువర్ ఆనర్. ఈ కేసుని ఈ నెల 20వ తారీఖుకి వాయిదా వేస్తున్నాను. ఈ లోపల మీరు ఈ కేసుకు సంబంధించిన అన్ని సాక్ష్యాలని కోర్టుకి సబ్మిట్ చేయండి. అప్పటి వరకు ముద్దాయిని రిమాండ్లోకి తీసుకోవాల్సిందిగా ఆదేశిస్తున్నాను. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్.
వైశాలి, వైశాలి 1 మినిట్ ఆగండి. వైశాలి, ఏంటి? మీతో మాట్లాడాలి. మాట్లాడాల్సినవి ఏమైనా ఉంటే కోర్టు లోపల చూసుకోవాలి, ఇక్కడ కాదు. అయినా నువ్వు నాతో మాట్లాడటానికి ఏముంది? చూడు వైశాలి, నువ్వు ఎంత సిన్సియర్ లాయర్వో నాకు తెలుసు. నీ గురించి నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను. నువ్వు ఎంత నిజాయితీ గల కేసులు వాదిస్తావనేది నీ క్లయింట్స్ చాలా మంది చెప్పారు. ఏంటి, భయంగా ఉందా? నాకెప్పుడూ భయం ఉండదు, ఎందుకంటే నేనెప్పుడు ఏ తప్పు చేయలేదు కాబట్టి. నేనే కాదు, నా భర్త కూడా ఏ తప్పు చేయలేదు. ఆ విషయం నీకు అర్థమయ్యేలా చెప్పడం కోసమే నేను ఆపాను. ఏంటి, ఎలాగూ కేసు గెలవను అని చెప్పి చిన్నగా సెంటిమెంటల్గా నా మైండ్ మార్చాలని ప్రయత్నిస్తున్నావా? చూడు, ఇలాంటి చీప్ ట్రిక్స్ ఇక్కడ ప్లే చేయకు. నువ్వు ఒక లాయర్వి. ఎప్పుడూ కోర్టు లోపల తను వాదించి గెలవాలి అనుకోవాలి, కానీ ఇలా బయటకొచ్చేసి ఆపోజిట్ లాయర్ తోటి బెక్ చేయకూడదు, అర్థమైందా? నువ్వు ఉన్న పరిస్థితి నీ చేతిలా మాట్లాడిస్తుంది వైశాలి. ఎందుకంటే నీ చుట్టూ ఉన్న మనుషులందరూ మంచివాళ్ళు, నువ్వు విన్నదంతా నిజం అని నువ్వు నమ్ముతున్నావు. కానీ నిజమేంటో నీకు ఈ రోజు కాకపోతే రేపైనా ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ రోజు నువ్వు ఖచ్చితంగా బాధపడతావు, ఎందుకంటే నువ్వు సిన్సియర్ లాయర్వి కదా. నువ్వు మోసపోయావు అన్న విషయం నీకు అర్థమైనప్పుడు ఖచ్చితంగా నీ కంట్లో కన్నీళ్ళొస్తాయి. ఒక అమాయకుడికి శిక్ష వేయించడానికి ఇంత కష్టపడ్డానా అని నువ్వు ఖచ్చితంగా ఫీల్ అవుతావు. నేనప్పుడు ఫీల్ అవుతానో లేదో, కానీ ఇప్పుడు నీతో మాట్లాడటానికి మాత్రం నిజంగా ఫీల్ అవుతున్నాను. కోర్టులో నీ వాదన చూసి పర్లేదు, నువ్వు కూడా స్టఫ్ ఉన్న క్యాండిడేట్ అని నాకు గట్టి పోటీస్తావనుకున్నాను. కానీ ఇప్పుడు నీ మాటలు వింటుంటే నీ మీద నాకున్న ఒపీనియన్ తప్పు అని నాకు అర్థమవుతుంది. చాలా కాన్ఫిడెంట్గా అక్కడ నీ భర్త గుళ్ళో ఉన్నాడని వాదించావు కదా. ఏవో టికెట్స్ చూపించావు, ఏ వీడియోస్ అని, సాక్ష్యాలని, అవని ఇవని చాలా ప్రయత్నం చేశావు. కానీ అంతకంటే మించిన సాక్ష్యాలు నేను తీసుకుని వస్తాను. ఖచ్చితంగా నీ భర్త తప్పు చేశాడని నేను ప్రూవ్ చేస్తాను. నువ్వు తీసుకొచ్చే ఏ సాక్ష్యమైనా అది ఖచ్చితంగా అబద్ధపు సాక్ష్యమే అవుతుంది వైశాలి. ఎందుకంటే భరత్ గారికి లక్ష్మి గారంటే చాలా గౌరవం. ఆవిడ భరత్ గారిని సొంత కొడుకులాగా చూసుకుంది. అలాంటి వ్యక్తి లక్ష్మి గారిని ఎలా మర్డర్ చేస్తాడు అనుకుంటాం? అలా చేశారు అని చూపించారు అంటే అది ఖచ్చితంగా నీకు సాక్ష్యం ఇచ్చేవాళ్ళు నిన్ను మోసం చేశారని అర్థం. నాకు తెలిసి ఇప్పటి వరకు నీ కెరీర్లో ఒక్క తప్పుడు కేసు కూడా వాదించుండవు. నువ్వు లాయర్గా వాదిస్తున్నావంటేనే చాలా మంది లాయర్లు ముందుగానే కేసు ఓడిపోయావని భయపడిపోయేవాళ్ళు. అలాంటి కథలు చాలా విన్నాను వైశాలి. అవి విన్న తర్వాత నీలాంటి గొప్ప లాయర్ ఇలాంటి కేసు ఎందుకు ఒప్పుకుందా అని చాలా బాధపడ్డాను. ఎందుకంటే నువ్వు ఫెయిల్ అయితే ఇప్పటి వరకు నువ్వు సంపాదించుకున్న పరువు ప్రతిష్టలన్నీ దిగజారిపోతాయి. వాటికంటే ముందు వైశాలి అనే ఒక గొప్ప లాయర్ మోసపోయి ఒక తప్పుడు కేసు టేకప్ చేసింది అని, దానివల్లే ఓడిపోయింది అనే నింద నీ మీదకి రాకూడదు అంటే ఇప్పటికైనా నిజానిజాలు తెలుసుకొని వాదించటం మంచిది. ఇది సాటి లాయర్గా నా సలహా. చాలా థ్యాంక్స్. ఫేక్ వీడియో ఒకటి తీసుకొచ్చేసి నేను గెలిచాను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు ఎంత అమాయకురాలివంటే అక్కడున్న పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ కానీ ఇవన్నీ భరతే తప్పు చేశాడు, భరతే ఈ హత్య చేశాడు అని ప్రూవ్ చేస్తున్నాయి. ఆ విషయం నువ్వు మర్చిపోతున్నావు చంద్రిక. నువ్వు ఎంత టైం వెనక్కి లాగినా చివరికి జరిగేది ఒక్కటే, భరత్కి ఉరిశిక్ష. ఒక పంచి, నీ మాంగల్యం నిలబడాలి అనుకుంటే భరత్ని సిన్సియర్గా కోర్టులో ఆ హత్య తనే చేశానని ఒప్పుకోమని చెప్పు. అతనికి కనీసం యావజ్జీవ శిక్ష పడేలాగా నేను వాదిస్తాను. నెక్స్ట్ హియరింగ్లో కలుద్దాం. ఈ లోపల ఎంత ప్రిపేర్ అవ్వాలో బాగా ప్రిపేర్ అవ్వు. ఓకే, ఆల్ ది బెస్ట్. చంద్రిక, ఏమండి?
చాలా బాగా వాదించావు చంద్రిక. నువ్వు ఇదే కాన్ఫిడెన్స్తో ఉండు, మనం తప్పకుండా కేసు గెలుస్తాం. మీ కళ్ళలో నాకు ఈ ధైర్యం కనిపిస్తే చాలండి. ఎలాంటి కేసైనా సరే గెలుస్తాను. ఆ వైశాలి ఇప్పుడే ఛాలెంజ్ చేసిపోయింది. ఆ ఛాలెంజ్ని ఎదుర్కోవాలంటే మీ ముఖంలో ఈ చిరునవ్వు నాకెప్పుడూ కనిపిస్తూ ఉండాలి. నేను డే 1 నుంచి ధైర్యంగానే ఉన్నాను చంద్రిక. ఎందుకంటే న్యాయం మన పక్కన ఉంది, నా వెనక నువ్వున్నావు. అది నా ధైర్యం. పదండి, టైం అవుతుంది. ఓకే చంద్రిక, బాయ్. ఇది ఈ ముద్దాయి భరత్ హత్య జరిగిన టైంలో తను లక్ష్మి గారింటికొచ్చాడు. ఈ సీసీ కెమెరా ఫుటేజ్ ప్రకారం అయితే తను 11:30కే లక్ష్మి గారి ఇంటికి వచ్చినట్టుగా దీంట్లో రికార్డ్ అయింది.